ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని జీవితంలో జరుగుతున్న ఈ గొడవలన్నీ చూసి అక్షయకి చాలా బాధ కలిగి తట్టుకోలేక ఇక వెంటనే వేదవతి మాటలు కూడా సహించలేక అమ్మవారి గుడి దగ్గరికి వెళ్లి అమ్మవారితో, నువ్వు మమ్మల్ని ఏ దశలోనూ ఆదుకోనప్పుడు నేనెందుకు బ్రతకాలి? నా జీవితం ఇక్కడి నుంచే మొదలైంది కాబట్టి నా అంతం కూడా నీ ముందే జరగాలి. నీ సమక్షంలోనే ప్రాణాలు వదులుదామని వచ్చాను అని అక్షయ అన్న మాటలకి ఒక్కసారిగా విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారు నిజ రూపంలోకి మారి షాక్ అవుతూ ఉంటారు. అమ్మవారికే షాక్ ఇచ్చిన అక్షయ మాటలు ఏ విధంగా అవని జీవితంలో మలుపు తీసుకురాబోతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక మరోవైపు ఇంట్లో అక్షయ కనిపించకపోవడంతో అవని వేదవతి ఇంటికి వెళ్లి మీరన్న మాటలకి ఆ చిన్న మనసు చిన్న బుచ్చుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది అని అవని చెప్పడంతో ఇక ఆ మాట విన్న వేదవతి శేఖర్ షాక్ అవుతూ ఉంటారు. నిహారిక మాత్రం అంటే చావడానికి వెళ్ళిందా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న అవని చాలా కోపంతో నిహారిక గొంతు పట్టుకొని నిన్ను అని గట్టిగా గొంతు నులివేస్తూ ఉండగా వేదవతి వచ్చి నిహారికని వదులు అని అవనిని గట్టిగా బలవంతంగా వెనక్కి లాగేస్తుంది. అవని మాత్రం వేదవతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉండగా నిహారిక మాత్రం మళ్ళీ తండ్రి ఎవరో తెలియని బిడ్డను కూడా విలువైన వారు అయిపోతారా అని అంటూ ఉంటుంది. ఇక దాంతో అవని ఈసారి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ నిహారిక చెంప మీద గట్టిగా లాగపెట్టి కొడుతుంది. దాంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అవుతూ ఉంటారు. ఇక వేదవతి వచ్చి నా కోడల్నే కొడతావా, ఎంత ధైర్యమే నీకు, నిన్ను అని అవనిని కొట్టబోతూ ఉండగా అవని మాత్రం వేదవతి చేతిని గట్టిగా పట్టుకొని చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది? వేదవతి శేఖర్ కి నిజం తెలిసేలా అమ్మవారు చేస్తారా? సత్య కుట్ర ప్రభావతి బయట పెట్టనుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.